ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. సంగీత గానములతోను సన్నుతించుచు ప్రభుని. సంగీత గానములతోను సన్నుతించుచు ప్రభుని. సీతార స్వరమండలములతో మన మార్బాటించెదము. సీతార స్వరమండలములతో మన మార్బాటించెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. ప్రేమా సౌందర్యములు గలవాడు క్షేమమునిచ్చువాడు. ప్రేమా సౌందర్యములు గలవాడు క్షేమమునిచ్చువాడు. మహిమైశ్వర్యములు గలవాడాయన్ మహిమిని పొగడెదము. మహిమైశ్వర్యములు గలవాడాయన్ మహిని పొగడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము,
పాత్రులముగా సేవింతుము. మనకెన్నో వాగ్దానములిచ్చి మనమను భావించితిమి. మనకెన్నో వాగ్దానములిచ్చి మనమను భావించితిమి. ఘనత మహిమా ప్రభావము ప్రభునకి హల్లెలూయా ఆమేన్. ఘనత మహిమా ప్రభావము ప్రభునకి హల్లెలూయా ఆమేన్. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము. పాత్రులముగా సేవింతుము. చివరిగా మరో పాట పాడుకుందాం. 335 పాట, పాట సంఖ్య 335. పాత బడవస్కంలో 332, కొత్త బడవస్కంలో 335, పాత బడవస్కంలో 332. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు పేరట ముక్తి దొరుకున్, యేసు పేరట ముక్తి దొరుకున్. ప్రభు నామమే శుద్ధి పరచున్, ప్రభు నామమే శుద్ధి పరచున్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే ఎంతో ప్రియము, యేసు నామమే ఎంతో ప్రియము. దుఃఖితులకాశ్రయనామం, దుఃఖితులకాశ్రయనామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. రమ్యమైనది యేసుని నామం, రమ్యమైనది యేసుని నామం. మన శాంతినిచ్చు నామం, మన శాంతినిచ్చు నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే శక్తి కలది, యేసు నామమే శక్తి కలది. ప్రభు పేరున భూతము తొలగిన్, ప్రభు పేరున భూతము తొలగిన్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము.
ఇహ పరములలో యేసునామం, ఇహ పరములలో యేసునామం, మహోన్నతమైన నామం, మహోన్నతమైన నామం, ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ యేసు నామము. ఈ రాత్రికా సమయంలో దేవుని యొక్క వాక్యముల నుండి కొన్ని మాటలను మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం మనకు బాగా పరిచయం ఉన్నటువంటి లేఖనము కీర్తన 128వ కీర్తన మొదటి 6 వచనాలు మనం చూసినట్లయితే ఈ కీర్తనల గ్రంథంలో నుండి 128వ కీర్తనలో ఇక్కడ మరి దేవుడు కనపడుతున్నాడు. ఎవరు కనపడుతున్నారు? ఈ 128వ కీర్తనలో దేవుడు కనపడుతున్నాడు. అలాగే కుటుంబం కనపడుతుంది. కుటుంబం అంటే భర్త, భార్య, పిల్లలు కదా. ఈ ఉండాది 6 వచనాలే, కానీ 6 వచనాల్లో దేవుడు కనపడుతున్నాడు, భర్త కనపడుతున్నాడు, భార్య కనపడుతుంది, పిల్లలు కూడా కనపడుతున్నారు కదా. కాబట్టి దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుడు ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే ఆయన బిడ్డలైనటువంటి వారిని ఆశీర్వదించాలని, వారిని దీవించాలనేది దేవుని యొక్క ఆలోచన అన్నమాట. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. కాబట్టి దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఎంతో ఆశీర్వదించేవాడుగా ఉంటాడనమాట. ఆయన యందు భయభక్తులు గల వారికి దేవుడు చేసేటువంటి అనేకమైనటువంటి మేళ్ళు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నాయి. మీ అందరికీ చాలా తెలుసు కొంతమందికి. ఎందుకంటే దేవుడు అనేకమైనటువంటి తన బిడ్డలు భయం మనలో దేవుడు కోరుకునేది ఇక్కడ ఏంటంటే 3 విషయాలు ఉన్నాయి. ఒకటి భక్తి, రెండోది భయము, మూడోది ఆయన త్రోవల యందు నడవటం. దేవుడిచ్చింది 3. ఈ 3 మాటలు ఏంటంటే ఒకటి భక్తి, రెండోది భయము, మూడోది ఆయన త్రోవల యందు నడుచుకోవటం. ఆయన త్రోవల యందంటే ఆయన ఆజ్ఞలు నెరవేర్చడం, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవటం అన్నమాట. కాబట్టి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి షరతులు ఏంటంటే 3. ఒకటి భక్తి, రెండోది భయము, మూడోది ఆయన త్రోవల యందు మనం నడుచుకుంటే చాలంట. ఈ 3 ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళ దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. 7 అంతల ఆశీర్వాదం కదా, 7 అంతల దీవెన దేవుడు దయచేసేవాడుగా ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో మరి విషయం ఏంటంటే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే భక్తి ఉంది కానీ ఏం లేదు, భయం లేదు కదా. అప్పుడు ఎన్ని గుళ్ళు ఉన్నాయి, చాలా చర్చిలు ఉన్నాయి. తర్వాత ఇతరు మరి అనేక మంది వేరే వాళ్ళకి కూడా మరి హిందూస్ టెంపుల్ కూడా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏముంది, భక్తి ఉంది కానీ భయం లేదు. దేవుడు కోరుకునేది ఏంటంటే భక్తి ఉండాలి, భయం ఉండాలి. కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటే కొంతమందికి భయం ఉండదు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే ఆయన యందు మనం ఏమై ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అందుకని దేవుని వాక్యంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా ధన్యులేనంట. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన త్రోవల యందు నడుచుకోవాలి. ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా ఆయన త్రోవల యందు ఎవరైతే నడుచుకుంటారో వారిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. బైబిల్లో చాలామంది భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, మనందరికీ తెలుసు కదా. ఉదాహరణకి ఏబు గ్రంథంలో మనం చదవవసరం లేదు, కానీ మనకు తెలుసు కాబట్టి ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడే అన్నాడు,
ఏబు గురించి ఏమన్నాడు దేవుడు? యెహోవా యందు భయభక్తులు. ఊజు దేశమందు ఏబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. కాబట్టి భయభక్తులు, భయము ఉంది, భక్తి ఉంది. బైబిల్లో చాలామంది ఇలాంటి భయము భక్తి కలిగి ఉన్నారు. కొత్త నిబంధనలో కూడా చాలామంది భయము ఉంది, భక్తి ఉందన్నమాట. ఎవరైతే ఈ భయము భక్తి ఎవరైతే కలిగి ఉంటారో, ఆయన త్రోవలేంది ఎవరైతే నడుస్తూ ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆశీర్వదిస్తాడనమాట కదా. చాలామంది ఇలాంటి మార్గంలో మనం నడుచుకునే బిడ్డలంగా ఉండాలి కదా. కొంతమంది బైబిల్లో ఉన్నారు, కొంతమంది వాళ్ళ బాల్యం నుండి కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. బాల్యం నుండి భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి అంటే స్థిరమైన భక్తి అన్నమాట. బైబిల్లో ఓబద్య అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అన్నమాట. అంటే స్థిరమైనటువంటి భక్తి జీవితం అనమాట. బాల్యం నుండి అదే రీతిగా ఉన్నాడంట. మనం చూసినట్లయితే మరి ఆ యొక్క ఓబద్య గురించి దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. కాబట్టి బాల్యం నుండి భయభక్తులు. ఇంకొక అతను ఉన్నాడు, మరి చాలా నమ్మకమైన వాడు. నెహెమీయా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, ఆ మాట చదువుకుందాం. నెహెమీయా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నెహెమీయా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుడైన హనన్యాకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, హనన్యా నమ్మకమైన మనుషుడును అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు. అందరికంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అంట. కాబట్టి దేవుడు ఇక్కడ అంటున్నాడు, హనన్యా నమ్మకమైన మనుషుడు, తర్వాత అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదా. అలాంటి భయభక్తులు కలిగిన వారంగా మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎవరెవరు భయభక్తులు కలిగి ఉన్నారనేది చెప్పను కానండి, మన జీవితంలో దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నాడంటే, మనము ఆ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడనే విషయాల్ని ఇక్కడ 128వ కీర్తనలో చదువుకుంటూ ఉన్నాం. ఈ 128వ కీర్తనలో దేవుడు మొట్టమొదటి మాట ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. ఈ లోకంలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు అనేకమైనటువంటి మేలులు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి అందుకని ప్రసంగి ఏమన్నాడంటే, మరి చివరిలో ఒక మాట చెప్పాడు అనమాట. ఈ లోకంలో మానవాళికి ఇచ్చినటువంటిది ఒకటే ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. చూడండి, ప్రసంగి గ్రంథంలో చివరిలో ఆ మాట మరి సొలొమోను చెప్పాడనమాట. చూడండి, చదువుకుందాం. 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలు అనుసరించి నడుచుకున్నటం వలనని మానవ కోటికి ఇదే విధి. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారికి సొలొమోను చివరిలో చెప్పిన మాట ఏంటంటే, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్న వలనను మానవ కోటికి ఇది. కాబట్టి చివరికి చెప్పిన మాట ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని కదా. చివరిలో ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పేది ఏంటంటే, చివరికి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలని కదా. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే మరి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోమని చెప్తున్నాడు. 128వ కీర్తన 1వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ కూడా ధన్యులేనంట. ఇంకో మాట మరి 112వ కీర్తనలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. 112 మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు కదా. కాబట్టి ఇక్కడ కూడా ధన్యులు అంటున్నాడు.
దేవుని బిడ్డలైనటువంటి వారు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారంగా అధికంగా ఆనందించేవాడు ధన్యుడంట. వాని సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారంట. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుడు ఎంతో ఆశీర్వదించేవాడు ఉంటాడనమాట. బైబిల్లో చాలామందిని దేవుడు అట్లా ఆశీర్వదించినాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, ఇస్సాకు దేవునికి భయపడ్డాడు, యాకోబు దేవునికి భయపడ్డాడు. ఇట్లా మనం చూస్తే అనేక మంది దేవునికి ఏం చేశారంటే భయపడ్డారు అనమాట. దేవుడు అంటే అంత భయం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళని దేవుడు ఆశీర్వదించేవాడు ఉంటాడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 128వ కీర్తనలో మరి మొత్తం ఆరు వచనాలు ఉన్నాయి. 6 వచనాల్లో మనకు దేవుడు 7 సంగతులు రాసి పెట్టినాడు. మొదటిది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు. 2వ వచనం చూడండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టజీతమును అనుభవించదవు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రావలేదు నడుచుకుంటారో నిశ్చయముగా వారి చేతి కష్టజీతాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఇక్కడ ఏమంటున్నాడంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టజీతమును అనుభవించదవు. అంటే దేవుడు మన చేతి పనిని ఆశీర్వదించాలి. మనం ఎంతో కష్టపడతాం. నువ్వు కష్టపడ్డంత మాత్రాన అది ఆశీర్వాదం ఏం కాదు, ఎక్కువ కాదు. బైబిల్లో సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఏముందంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాంటిదంటే అది నువ్వు ఎంత కష్టపడ్డా వచ్చేది కాదు. కాబట్టి దేవుడు ఆశీర్వదించాలి, పైన ఉన్నటువంటి దేవుడు దీవించాలి. ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు లేదా ఈ లోకంలో మనం ఆశీర్వదించబడాలని ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. దానికి సంబంధించి ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉంటాం, ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం అన్నమాట. కానీ ఎంత కష్టపడ్డా ఎంత ప్రయాసపడ్డా సరే దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే, దేవుని యొక్క దీవెన లేకపోతే మన చేతి పని మన కష్టజీతం మనం చేస్తూ ఉంటాం కానీ కష్టపడతాం కానీ ఏం కాదు, ఆ కష్టము ఆశీర్వదించబడదు అనమాట కదండి. అందుకని మనకు ఒక సామెత ఉందన్నమాట, నెలాఖర దడాఖర అంట. మీకు అర్థమైందా? నెలాఖర దడాఖర అంటే ఆయన కష్టపడి దడి కడతాడంట. ఈమె ఏం చేస్తుందంటే నెల వచ్చేసరికి మొత్తం వరుస పెట్టి పీక్కొచ్చి మొత్తం అన్ని పొయ్యిలో పెడుద్దంట. సామెత ఉందన్నమాట. నెలాఖర దడాఖర అంటే నెల వచ్చేసరికి నెలంతా కష్టపడతాడు, నెల వచ్చేసరికి దడంతా పీకేసి మళ్ళీ కంప్లీట్గా ఆమె పొయ్యిలో పెట్టేస్తుంది అనమాట. అందుకే ఆ సామెత వచ్చింది. ఇట్లా చాలామంది కష్టపడతారు కానండి ఆ కష్టాన్ని మరి అనుభవిస్తున్నారా? చాలామంది కష్టపడుతున్నారు, నెలంతా కష్టపడతారు. కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా, ఉద్యోగస్తులు కూడా కొంతమంది కష్టపడతారు, నెలంతా కష్టపడతారు. నెలంతా కష్టపడతారు కానీ ఒక్క రోజులో అయిపోతాయి. నెల రోజుల నుంచి కష్టపడిందంతా ఈరోజు జీతం వచ్చిందని అనుకుంటాడు కానీ ఒక్క రోజులో ఏమైపోద్ది అంతా ఒక్క రోజులోనే అయిపోతాయి అన్నమాట. మళ్ళా 30 రోజులు నిరీక్షించాలి జీతం వస్తుంది అని. అంటే మన కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాలి. దేవుని బిడ్డలారా, మన కష్టాన్ని దేవుడు మనం అనుభవించేటట్లుగా చేయాలి. ఇప్పుడు మనం ఎంత కష్టపడుతున్నాం, ఎంత ప్రయాసపడుతున్నాం, మనం పడేటువంటి కష్టం ఏమైపోతుందంటే అది దేవుడు ఆశీర్వదించడం లేదంటే దాన్ని ఎవరో తినివేస్తున్నారని ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నమాట కదా. కష్టమంతా కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం కానీ ఏమైపోతుంది కష్టజీతం అంతా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టజీతమును అనుభవించదవు. అంటే దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎంత కష్టపడ్డా ఏం ప్రయోజనం లేదు, నేను నీ కష్టాన్ని ఏం చేయాలి, నేను ఆశీర్వదించాలి కదా. కొంతమందిని దేవుడితో కొన్నిసార్లు కొంతమంది ఈజీగా ఆశీర్వదించబడినట్లుగా అభివృద్ధి చెందినట్లుగా ఉంటారనమాట. స్టెప్పులుగా పైకి వెళ్ళిపోతారు, మరలా ఎక్కడో ఏదో తగులుద్ది, మరలా కిందకు వచ్చేస్తారు అనమాట, మరలా మొదటికి వచ్చేస్తారు. అట్లా కాదు, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చే దీవెన అది అన్నటెంటకి అట్లా ఉండాలి. దేవుడు అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు మానవులకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. కాబట్టి అలాంటి దేవుడు కష్టజీతాన్ని ఏం చేయాలంటండి, ఆశీర్వదించాలంట. సామెతల గ్రంథంలో మరి మనందరికి బాగా తెలిసిన మాట ఈ మాట చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతలు 10వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుని కష్టజీతము
అది కదమ్మా, 22 చదవమ్మా, 22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. అంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందంట, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదంట. మనం ఎంత కష్టపడ్డా సరే దేవుడు దాన్ని ఆశీర్వదించలేదనుకోండి, అంత మన ప్రయాసం అంతా వేస్టే కదా. మరి కరీంనగర్లో ఒక ఆమె అనేది, ఆమెకి 6 ఎకరాల పొలం ఉందన్నమాట. 6 ఎకరాల పొలం ఉంటే తర్వాత వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలు అందరూ కష్టపడతారనమాట. కానీ ఆమె ఏమంటదంటే, మరి ఎంత కష్టపడ్డా సరే ఏమైపోద్ది, ఆమెకున్న అప్పులు తీరవన్నమాట. వడ్డీలు కడద్దు అనమాట, డబల్ కట్టేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ కష్టం అంతా ఏమైపోతుంది అని అంటే అది ఎవరింటికో చేరిపోతుంది. అందుకని బైబిల్లో ఏం రాయబడిందంటే 109వ కీర్తనలో మరి ఇక్కడ ఒక ప్రవచనం ఉందన్నమాట, ఎస్కిరీత్ యోధాని గురించి. ఆ ప్రవచనం అంటే దేవుని యందు భయభక్తులు లేని వారి యొక్క జీవితాన్ని. 109వ కీర్తన 11వ వచనం చదవండి. వాని ఆస్తి అంతయు అప్పులు వారు ఆక్రమించుకుందురుగాక, వాని కష్టజీతము పరులు దోసుకుందురుగాక. అంటే కష్టజీతం అంతా ఏమైపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవడెవడో దోసుకుంటున్నాడు. కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, ఎన్నో రకాలుగా మనం జ్ఞానం ఉపయోగించి మనం పని చేస్తున్నాం, కానీ ఆ కష్టం అంతా ఏమైపోతుందంట, పరులు దోసుకుంటున్నారంట. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. సామెతలు 5:10. 10వ వచనం చదవండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టజీతము అన్ని నీళ్ళు చేరును. అంటే కష్టపడుతున్నాము కానీ ఆస్తి అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంట, పరులు తృప్తి పడుతున్నారంట కదా. కష్టజీతం ద్వారా కష్టపడుతున్నాము కానీ ఈ కష్టమే. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది మనిషి యొక్క కష్టజీతం గురించి. దేవుడు 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 28:33 వచనం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 33 వచనం. 33 వచనం చదవండి. 28వ అధ్యాయం 33 వచనం. నీవెరగని జనము నీ పొలము పంటను నీ కష్టజీతమంతయు తినివేను, నీవు హింసను బాధను మాత్రమే నిత్యం పొందదు. అంటే ఇది ఎవరికి అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరో వాళ్ళకి ఇచ్చాడనమాట. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేందు నడుచుకునే వారికి 28వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట విని యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. నువ్వు పట్టణంలో దీవింపబడదు, పొలంలో దీవింపబడదు. అంటే దేవుని యొక్క మాటలను మనం ఎప్పుడైతే ఆయన త్రోవలేందు, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలందు మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడే మన కష్టజీతం అనేది నిలుస్తుంది అనమాట. మరి దేవుని యొక్క వాక్యములు ఇరిమియా గ్రంథంలో మన కష్టజీతము ఒక దేవత తినివేస్తుందని బైబిల్ చెప్తుంది. చూడండి 3వ అధ్యాయము, ఇరిమియా గ్రంథం 3వ అధ్యాయము, ఇరిమియా గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఇరిమియా గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం చదవండి. అయినను మా బాల్యం నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టజీతమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను ఏం చేస్తుందంట, మింగివేస్తున్నది కదా. ఒక దేవత ఏం చేస్తుందంటే అదొక శక్తి ఉందన్నమాట. అదేం చేస్తుందంటే మింగివేస్తూ ఉందన్నమాట. కష్టపడుతున్నారు కానీ ఫలితం అనేది రాకుండా చేస్తుందని దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ వచ్చినాం. అయితే దేవుడు ఏమంటాడంటే ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఆ కష్టాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. నిశ్చయముగా నీ కష్టజీతాన్ని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అసలు దేవుడు కోరుకునేది ఏంటంటే, మనిషికి కావాల్సింది ఏంటంటే ఎక్కడో ఏదో ఆస్తులు అవసరం లేదు.
దేవుడు మన కష్టజీతాన్ని ఆశీర్వదిస్తే చాలు, మనం చేసే పనిని ఆశీర్వదిస్తే చాలు, మనం చేసే కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తే చాలు, మరి మనము మన పిల్లలు కూడా ఎంతో ప్రశాంతంగా మనం ఉండగలం అన్నమాట. ఈ ధనవంతులు కూడా దక్కదు. ఈ ఆశీర్వాదం అనేది దేవుడిచ్చేది ఎంతో నెమ్మది, సంతోషం, సమాధానంతో ఉంటుంది అనమాట కదా. ఇప్పుడు కొంతమందికి కోట్లు ఆస్తి ఉంటుంది అనమాట. ఒక ఆయనకి దాదాపు 20 కోట్ల ఆస్తి ఉంది. కానీ ఆయనకి ఏంటంటే ఆయనకి చికెన్ తింటే పడదు, మటన్ తింటే పడదు, బిర్యానీ తింటే పడదు కదండి. ఏవి తినాలన్నా ఎంతో డైట్, పచ్చి కూరగాయలు తినాలి. కారణం ఏం ప్రయోజనం? ఎంత ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి. కాబట్టి ఎంత ఉన్నా సరే ఏమీ ప్రయోజనం లేదు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఇక్కడ ఏముంది? దేవుడు అంటున్నాడు 128వ కీర్తన 2వ వచనంలో, నిశ్చయముగా నీ చేతుల కష్టజీతాన్ని నువ్వు అనుభవించదవు. మన కష్టజీతాన్ని అనుభవించినప్పుడు మన కష్టం, మన ప్రయాసాన్ని, మన కష్టాన్ని మనం అనుభవిస్తేనే అది ఎంతో సంతోషం, అది ఎంతో నెమ్మది అన్నమాట. మనం అనుభవించకుండా ఎవరెవరికో పెట్టుకుంటూ పోతే ఏముండదు, ఏమీ ప్రయోజనం ఉండదు అన్నమాట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మొట్టమొదట ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి విషయంలో దేవుడు అంటాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టజీతాన్ని నువ్వు అనుభవిస్తావు, నీ కష్టజీతాన్ని నువ్వు అనుభవిస్తావు. కాబట్టి నీ చేతి పని నేను ఆశీర్వదిస్తాను. నీ కష్టజీతాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు చేయవు, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అప్పు అడగవు. ఎందుకంటే ఆ కష్టాన్ని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఈ రాత్రి అయినా మనం ఏం చేయాలంటే, దేవుని బిడ్డలంగా మనము దేవుని యందు ఎంతో మనం భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలి. ఆయన త్రోవల యందు మనం నడుచుకునే బిడ్డలంగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు ఏమంటాడంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టజీతాన్ని నువ్వు అనుభవించేటట్టు చేస్తానంటాడు. మన చేతుల కష్టం, మనం ఎంత ప్రయాసపడిన కొన్నిసార్లు దుఃఖం వస్తుంది. కొన్నిసార్లు మనం ఎంతో ప్రయాసపడి ఏదైనా పని చేసినప్పుడు, లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నాం, కొన్ని పరిస్థితులు, కొంతమంది మన యొక్క జీవితాల విధానంలో మన కష్టాన్ని చూస్తూ వచ్చినప్పుడు ఆ కష్టం అంతా వృధాగా అయిపోయినప్పుడు ఎంతో మనం బాధపడుతుంటాం. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం కదా అని. కానీ దేవుడు ఈ రాత్రి ఏమంటాడంటే, సహోదరుడా సహోదరి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుంటే దేవుడు నీ కష్టజీతాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏమన్నాడు? ఏ విషయంలో సాతానుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఏబు గ్రంథం 1వ అధ్యాయము, ఏబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ఏబు గ్రంథం 1:10, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తం చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని ఆశీర్వదించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏబు కంచి వేసినాడంట, అతని చేతి పనిని ఆశీర్వదిస్తున్నాడంట కదా. అందుకని ఆ దేశంలో ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు, బహు గొప్పవాడయ్యాడంట. కాబట్టి చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టజీతాన్ని అనుభవించదు అంటున్నాడు కదా. కాబట్టి మొట్టమొదట దేవుడు మన కష్టజీతాన్ని ఆశీర్వదించాలి. రెండో విషయం కూడా ఏమంటాడు? నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులంట, వాళ్ళకి మేలు కలుగుద్దంట కదా. మరి మూడో విషయాన్ని కూడా చదువుకుందాం చూడండి. మొదటి విషయం ఏంటంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టజీతాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండో విషయం, నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది, రెండో ఆశీర్వాదం. మూడో ఆశీర్వాదం చూడండి 3వ వచనంలో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును కదా. మరి మనం కష్టపడితే మన కష్టం ఒకటే కాదు, ఇంట్లో ఉన్న మన భార్య కూడా ఏం కావాలి చెప్పండి? ఆమె కూడా మనకు సపోర్ట్గా ఉండాలి కదా. ఇంటికి దీపం ఇల్లాలంట కదా. ఇంటిని సరైన రీతిలో ఇల్లాలు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుద్ది అన్నారు చూసారండి. ఆ రీతిగా భార్యను కూడా దేవుడు ఆశీర్వదించాలి. భార్యకి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, భార్యని దేవుడు ఫలించేటట్లుగా చేయాలి కదా. కాబట్టి దేవుడు భార్యని బట్టి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. భార్యని మనం ఒక్కలే మన చేతి పని ద్వారా ఏం ప్రయోజనం ఉండదు. మనం వృద్ధి చెందాలంటే దేవుడు మన భార్యని కూడా ఏం చేయాలండి చెప్పండి? ఆశీర్వదించాలి కదా.
కొంతమంది పరిస్థితులు ఎట్లుంటాయి, భార్య ఆశీర్వాదకరంగా లేదనుకోండి, భార్య మనకి ఎటువంటి సపోర్టింగ్ లేదు, లేకపోతే భార్య ఎప్పుడు అనారోగ్యాలతో ఉంటుంది, ఏమాత్రం కూడా ఏముండదండి, ఆశీర్వాదం అనేది ఉండదు. కాబట్టి భార్య కూడా ఎట్లుండాలి, బలంగా ఉండాలి. భార్య కూడా దేవుడు భార్యని కూడా దీవించాలన్నమాట. ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఆ కుటుంబం వర్ధిల్లాలంటే భార్యనికి దేవుడు ఏం చేయాలండి, ఆశీర్వదించాలి. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు గనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ చేతి పని దీవిస్తాడు, దేవుడు నిన్ను ధన్యుడిగా చేస్తాడు, తర్వాత నీ భార్యని దేవుడు ఆశీర్వదిస్తాడనమాట కదండి. మరి అందుకనే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తి వెనకాల ఒక స్త్రీ ఉంటుందంట. అంటే ఆమె ఎంతో సపోర్టివ్గా ఉండాలి. చాలామంది అనుకుంటారు భార్యనే కదా అనుకుంటారు. మనకు ఒక సామెత ఉందన్నమాట, ఎద్దేడిసిన వ్యవసాయమును భార్య ఏడిచిన సంసారం ఎక్కిరాదంట. స్త్రీ ఆడకూడదు, స్త్రీ ఆశీర్వాదకరంగా ఉండాలన్నమాట. ఆ కుటుంబం బాగుపడాలంటే స్త్రీ ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. అందుకే సామెత ఉందన్నమాట, ఎద్దేడిసిన వ్యవసాయము భార్య ఏడిచిన కుటుంబం పైకి రాదంట. కాబట్టి భార్యని కూడా దేవుడు ఏం చేయాలి చెప్పండి, ఆశీర్వదించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, నీ చేతి పనిని, తర్వాత కొంతమందికి భార్యలు ఎట్లుంటారండి, సపోర్టింగ్గా చాలా వాళ్ళ ద్వారా కూడా ఎంతో మేలుకరం అన్నమాట. వాళ్ళ ద్వారా ఎంతో ఆ భర్త మేలు పొందుతాడు. ఆ మేలు పొందాలంటే ఎవరిది, అది మనదే. మనని బట్టి దేవుడు ఏం చేయాలి, దేవుడు మనల్ని బట్టి దేవుడు ఆశీర్వదించాలి. కొన్నిసార్లు మా సేవలో కూడా కొంతమంది అంటూ ఉంటారనమాట, సేవకుడు చాలా చాలా బలమైన బాగా చేస్తాడు కానీ ఆమె కొంచెం ఆత్మీయంగా కొంచెం వీక్ ఉందండి అంటారు. లేదా కొంతమందిని ఏమంటారంటే సేవకుడు కొంచెం అంతంత మాత్రమే కానీ సేవకురాలు చాలా ఎట్లా ఉంటుందంట, ఆమె చాలా బలంగా ఉంటుందండి, ఆత్మీయంగా ఉంటుంది, చాలా ప్రార్థనాపరురాలు, చాలా మంచి వ్యక్తి అని చెప్తూ ఉంటారనమాట. అట్లాగే సేవకులోనే కానీ విశ్వాసుల్లోనే కానీ దేవుడు మన భార్య అని దేవుడు ఏం చేయాలి, ఆశీర్వదించాలి. ఆమెను బట్టి కూడా మన కుటుంబం ఏం చేస్తుంది, వర్ధిల్లుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుందంట. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుందంట. ఎంత ఆశీర్వాదము కదా, ఎంత దేవునో కదా. మరి భార్య కూడా ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని అంటే అది ఆమెలో ఉన్న తప్పు కాదు, మనలోని దేవుడు అంటున్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు. పురుషుడా, నీ కుటుంబాన్ని నువ్వు యజమానుడిగా నువ్వేం చేయాలి, నీ జీవితం సరిగా నువ్వు దేవునికి భయపడి ఉంటే నీ భార్యను కూడా దేవుడు నీకు లోబడేటట్టు చేస్తాడు. నీ భార్య నీకు ఎంతో ఉపయోగకరంగా ఉండేటట్లు దేవుడు చేస్తాడనమాట. నీ భార్య నీకు లోబడి ఉండాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ భార్య నీకు లోబడి ఉంటుంది. నీ భార్యని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. నీ భార్య ద్వారా ఎంతో నువ్వు మేలు పొందుతావు అనమాట కదా. మూడో ఆశీర్వాదం ఏంటంటే నీ భార్య ఆశీర్వదించబడాలి. నాలుగో ఆశీర్వాదం ఏంటి, నీ భోజనపు బల్ల, నీకు సమృద్ధి అయిన ఆహారం ఉండాలి. దేవుడు అంటున్నాడు, నీ భోజనపు బల్ల నేను ఆశీర్వదిస్తాను. చాలామందికి తినటానికి ఇప్పుడు కొంచెం మనం కాదు కానండి, చాలా ప్రాంతాల్లో నేను ఎరుగుదును. కొంతమంది ఒకరోజు అన్నం, ఒకరోజు వారం రోజులు కంటిన్యూగా తింటే ఒక్కోసారి అన్నం ఉండదండి. ఈరోజు ఏం అన్నం వండుకోలేదు అనే వాళ్ళు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. సమృద్ధి అయిన ఆహారం లేని వాళ్ళు ఉన్నారండి భూమి మీద చాలామంది. సరే, తినటానికి ఆహారం లేనటువంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద కదా. కాబట్టి దేవుడు మన భోజనపు బలను ఆశీర్వదించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ భోజనపు బలను ఏం చేస్తాను, నేను ఆశీర్వదిస్తా. కాబట్టి మన భోజనాన్ని, మన ఇంట్లో ఉన్న వాటన్నిటిని దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు దీవించాలి కదా. అందుకని ఏమంటున్నాడంటే, నీ భోజనాన్ని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడు అంటున్నాడు, నీ భోజనపు బల్ల చుట్టూ, అంటే భోజనము బల్ల అంటే దానికి ఎంత ఆశీర్వాదం ఉంటుందో తెలుసా అండి, అది ఎంత దీవెనో తెలుసా అండి కదా. తర్వాత ఏమంటున్నాడు, నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె ఉంటారంట. నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె ఉంటారంట. పిల్లలు కూడా ఎంతో గట్టిగా ఉండాలి. అదొక ఆశీర్వాదం అనమాట. ఒలీవ మొక్క అంటే అలాంటిది తెలుసా అండి, అది బండ రాళ్ళలో కూడా మొలుస్తుంది అనమాట. అది చాలా గట్టి మొక్క. అది అంతేకాదు, ఆ యొక్క నోవాహు దినాల్లో, ఆదికాండం 8వ అధ్యాయం మనం చదవవసరం లేదు కానీ, నోవాహు దినాల్లో జలప్రళయం వచ్చి అన్ని చెట్లన్నీ మునిగిపోయినాయి.
కానీ 150 రోజుల తర్వాత నోవాహు ఏం చేశాడంటే ఒక కాకిని పంపించాడు. ఆ కాకి తిరిగి రాలే. తర్వాత ఒక పావురాన్ని పంపించినప్పుడు ఆ పావురం ఒలి యొక్క ఆ మొక్క చెట్టు కొమ్మను తుంచుకుని వచ్చింది. అన్ని చెట్లు చచ్చిపోయినాయి కానీ ఒలివ చెట్టు మాత్రం చచ్చిపోలే. అంటే దానిలో జీవాన్ని దాచుకుంటుంది అనమాట. అలాంటి శక్తివంతమైంది ఆ యొక్క ఒలివ చెట్టు. అంటే పిల్లలు కూడా అట్లా ఉంటారండి. ఒలివ చెట్టు అంట 15 సంవత్సరాల దాకా కాపు కాయదంట. 15 సంవత్సరాల కాడించి కాపు కాయడం స్టార్ట్ చేస్తే దాని కాయలు కింద పడి దాని చుట్టూ విపరీతంగా మొలకలు వస్తూ ఉంటాయంట. ఇక 15 సంవత్సరాలు దాటిందంటే ఇంకా దాని కాయలు చాలా టేస్ట్ ఉంటాయి. ఎప్పుడు దాని కింద కాయలు ఎప్పుడూ ఇక దానికి గ్రాప్ ఉండదు. ఇక ఒలివ చెట్టుకి ఆ కాయలు ఎప్పుడు పడుతూనే ఉంటాయంట. దాని కింద విత్తనాలు ఎప్పుడు మొలుస్తూనే ఉంటాయంట. అంటే దేవుడు పిల్లలను కూడా దేవుడు ఏం చేయాలండి? ఆశీర్వదించాలి. పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించాలి కదా. ఎన్ని ఆశీర్వాదాలు చదువుకున్నాం కదా. మొదటి ఆశీర్వాదం ఏంటి? నీ కష్టజీతం ఆశీర్వదించబడాలి. రెండో ఆశీర్వాదం నువ్వు ధన్యుడివు, నీకు మేలుగా. అనేక మంది అనాలి, అరే ఆడికేంట్రా బాబు, ఆయన ధన్యుడురా బాబు అనేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడో ఆశీర్వాదం నీ భార్య. నాలుగో ఆశీర్వాదం నీ భోజనపు బల్ల. ఐదో ఆశీర్వాదం నీ పిల్లలు కదా. కొంతమంది పిల్లలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటారు. తల్లిదండ్రులకు చాలా మేలుకరంగా ఉంటారు కొంతమంది పిల్లలు. కానీ కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి ఎంతో బాధ, ఎంతో కష్టం, ఎంతో వేదన తీసుకొచ్చే పిల్లలు కూడా ఉంటూ ఉంటారు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ పిల్లలను కూడా నేను ఆశీర్వదిస్తా, నీ పిల్లలను నేను అభివృద్ధి చెందిస్తా. ఎందుకంటే నీ పిల్లలకు మరలా పిల్లలు కావాలి. వాళ్ళు అభివృద్ధి చెందాలి. పిల్లలు కూడా ఏం చేయాలండి? అభివృద్ధి చెందాలి. పిల్లలకు మరలా పిల్లలు కొంతమంది ఉంటూ ఉంటారు అన్నమాట. అంటే ఆశీర్వాదం అనేది ఒకళ్ళ నుండి దాదాపు మరి ఎంతోమంది, ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, ఒక కాములో నుండి 60 మంది అయ్యారంట. ఒక కాములో నుండి ఎంతమంది అయ్యారు? 60 మంది. 8 మంది పిల్లలు పుట్టారు ఆమెకి. 8 మంది 5 కూతుళ్ళు పుట్టారు, 3 కొడుకులు పుట్టారు అనమాట. ఆయన మొత్తం వాళ్ళ అల్లుడు సాక్ష్యం చెప్తూ మొత్తమును దేవుడు ఫలింపజేశాడు, ఆమెను ఆశీర్వదించాడు. ఇప్పుడు మొత్తం ఎంత ఆశీర్వదించబడిందంటే, మేము ఒక 3 అల్లుళ్ళు, 3 భార్యలు, మాకు ఒక్కొక్కరికి 4 పిల్లలు, మరి 3 కూతుళ్ళు. ఇట్లా మొత్తం ఆయన ఎంత అన్నగానే 60 మంది సంఖ్యని చెప్పాడు ఆయన. వాళ్ళ పిల్లలు ఆ ముసలమ్మ వచ్చేసరికి, ఈడొచ్చేసరికి. అంటే దేవుడు ఆ భార్యను కూడా దేవుడు ఆశీర్వదించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లలను, భోజనపు బల్లను దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత ఇంకేమన్నా 4వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారిని ఆ సియోన్లో నుండి, పరమాకాశం నుండి దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. సియోన్లో నుండి దేవుడు ఆశీర్వదిస్తాడంట. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన కదా. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన ఉంటుంది అన్నమాట కదా. మరి నిశ్చయముగా చేతి పనిని ఆశీర్వదిస్తాడు, ధన్యుడిగా చేస్తాడు, భార్యను ఆశీర్వదిస్తాడంట, భోజనపు బల్లను, ఇంట్లో సమృద్ధిని ఇస్తాడు, తర్వాత పిల్లలను ఆశీర్వదిస్తాడు కదా. మరి 6వ విషయం ఏమంటున్నాడంటే దేవుడు, మనం చదువుకుందాం చూడండి 5వ వచనంలో. సియోన్ల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ జీవితకాలం అంతా యెరూషలేముకు క్షేమం కలుగుట. నీ కుటుంబంలో క్షేమం, నీ సంతానంలో క్షేమం, నీ సంఘంలో క్షేమం, నీ కుటుంబంలో క్షేమం. నీ జీవితం అంతా, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసేదవు. దేవుని యొక్క ఆశీర్వాదం చూడండి. జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూస్తావు. నీ యొక్క ఇంట్లో క్షేమం, నీ సంఘంలో క్షేమం, నీ ఇంట్లో నీ పిల్లల్లో క్షేమం అంతా, నీ జీవితకాలం అంతా కూడా ఏం కలుగుద్ది అంటండి? క్షేమం కలుగుతుంది జీవితకాలం అంతా కూడా. దావీదు అంటాడు, మరి మరి దావీదు అంటాడు 23వ కీర్తనలో అంటాడు చివరి వచనంలో, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదను, నా జీవిత దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. కాబట్టి కృపాక్షేమములు ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, మరి దేవుని యొక్క ఆశీర్వాదం కదా. అందుకని దేవుడు మనం చూస్తూ ఉంటే దేవుడు నీవు అనే మాట మాట్లాడుతున్నాడు
కదా. దేవుడు నీవు నీవు అంటున్నాడు కదా. 2వ వచనంలో నీవు నీ చేతి పని అంటున్నాడు, నీవు ధన్యుడు కదా. 3వ వచనంలో నీ లోగిట నీ భార్య, నీ భోజనపు, నీ పిల్లలు కదా. కాబట్టి ఇవన్నీ దేవుడు నీవు నీవు అంటూ 5వ వచనంలో అంటున్నాడు, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా నీ 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 అనే మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఎంత ఆశీర్వాదము కదా కదా. దేవుడు ఎంత మరి ఇక్కడ అంటున్నాడు నీవు నీవు నీవు. చాలా సందర్భాల్లో మనం చదువుకోవచ్చు. ఇక్కడ 2వ వచనం నుంచి రాయబడింది, నిశ్చయముగా నీవు నీ కష్టజీతం, నువ్వు ధన్యుడువు, నీ లోగిట నీ భార్య, నీ భోజనపు బల్ల, నీ పిల్లలు కదా. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట సూచెదవు. తర్వాత ఏమంటున్నాడు, ఏడో విషయాన్ని కూడా చదువుకుందాం, నీ పిల్లలను చూసేదవు కదా. పిల్లలను చూస్తారంట. అదొక ఎంత ఆశీర్వాదం చూడండి. పిల్లలను చూస్తామంట. ఏబు బైబిల్లో 4వ తరాన్ని చూశాడంట. ఎన్నో తరం? 4వ తరం కదా. చూడండి ఏబు గ్రంథంలో ఎన్ని రోజులు బతికాడంటే ఏబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళని కూడా దేవుడు ఆ రీతిగా ఆశీర్వదిస్తాడు అనమాట. 42వ అధ్యాయము ఏబు గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం. ఏబు గ్రంథం 42:16 వచనం. అటు తర్వాత ఏబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట ఏబు కాలం నిండిన వృద్ధుడై మృతి పొందిన. కుమారులను చూశాడంట. 4 తరాలు చూశాడంట. ఎవరైనా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు 4 తరాలను చూశాడంట. ఎంత ధన్యతో చూడండి. దేవుడు ఆవిషిస్తాడు కదండి. చాలామంది దేవుని యొక్క ఆశీర్వాదం అది. ఎక్కువ రోజులు బతకటం కూడా దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి ఆవిషి కదా. నీ పిల్లలను చూస్తావు. ఇప్పుడు ఎంత ఆశీర్వాదం చూడండి. ఏబుకు పెళ్ళి అయింది. తర్వాత ఏబు పిల్లలను చూశాడు. మనవరాలను కొంతమంది చూస్తూ ఉంటారు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే మనవరాలను చూస్తారు, మళ్ళీ వాళ్ళ పిల్లలను చూస్తారు అన్నమాట కదండి. ఏబైతే 4వ తరాన్ని చూశాడంట. బైబిల్లో కొంతమంది ఎక్కువ రోజులు బతికిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఉదాహరణకి యెషయా గ్రంథం ఎంతమంది కాలంలో ఉన్నాడంటే ఈయన ఎక్కువ రోజులు బతికిండు అనమాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినముల్లోనూ యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనం. అంటే ఎవరెవరి దినాల్లో ఉన్నాడు యెషయా ప్రవక్త? ఎవరెవరి దినాల్లో ఉన్నారు? ఉజ్జియా ప్రభుత్వం అయిపోయింది, యోతాము ప్రభుత్వం అయిపోయింది, ఆహాజు ప్రభుత్వం అయిపోయింది, హిజ్కియా ప్రభుత్వం కూడా అయిపోయింది. ఈ 4 రాజులు వాళ్ళ కాలాన్ని ముగిచ్చేశారండి. ఈ 4 రాజులు ఏం చేశారు? వాళ్ళ కాలాన్ని ముగిచ్చేశారు. వాళ్ళ దినాల్లో ఉన్నాడంట. ఆ రోజుల్లో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పదవి చేసి దిగటం కాదు. వాళ్ళ రాజు బతికినన్ని రోజులు కూడా ఆ వ్యక్తి రాజుకుంటాడు అనమాట. అలాంటిదంట ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా ఈ 4 రాజుల దినాల్లో ఉన్నాడంట ఆయన. చూడు, 4 రాజులు కాలం చేసేసారు, కానీ ఆయన ఇప్పటికీ ఉన్నాడు. అంటే అప్పుడు వరకు ఉన్నాడు ఆయన. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు ఆవిష్ కూడా ఇస్తాడు. దానియేలు గురించి కూడా దేవుడు ఏమంటున్నాడు చూడండి. దానియేలు గ్రంథంలో దానియేలు గ్రంథం 6వ కూడా ఆ రీతికి ఎక్కువ రోజులు 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనం. దానియేలు 6:28. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పార్షికుడకు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లిను. అంటే మరి ఎవరెవరి కాలంలో ఉన్నాడు దానియేలు అంటే దర్యావేష్ అనేటువంటి రాజు కాలంలో ఉన్నాడు, కోరేసు రాజు కాలంలో ఉన్నాడు, అంతకంటే ముందు నెబుకద్నెజరు కాలంలో ఉన్నాడు. నెబుకద్నెజరు కొడుకు కూడా 5వ అధ్యాయం 1వ వచనంలో బెల్షస్సర్ అనేటువంటి రాజు ఉన్నాడు.
అంటే 4 రాజులను చూశాడు అనమాట. 4 రాజులు ఉన్న కాలంలో ఆయన ఉన్నాడు. అంటే 4 రాజులు కాలం చేసేసారు, కానీ ఆయన బ్రతుకున్నాడు కదండి. దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు ఆ రీతిగా ఆరోగ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. దీర్ఘాయుష్ను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అనమాట. కాబట్టి దేవుడు అటు దీర్ఘాయుష్ను దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ దీర్ఘాయుష్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుండి వస్తుంది అనమాట కదండి. అందుకని చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం. సామెతలు 10:27. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము కదా. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దీర్ఘాయువునకు కారణం అని చెప్పి దేవుని వాక్యంలో మరి రాయబడుతూ వచ్చింది. అందుకని దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు ఏం చేస్తూ వచ్చినాడంట? ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో, మరి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటే అది దీర్ఘాయువునకు కారణం అంట కదా. అనేక మంది ఎక్కువ రోజులు ఉండరు. అనేక మంది ఏం చేస్తారండి? తొందరగా చనిపోయే వాళ్ళు ఉంటారు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథంలో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి 7:17, 7వ అధ్యాయం 17వ వచనం. అధికంగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నువ్వెలా చనిపోదు. అంటే కొంతమంది కాలానికి ముందుగా ఏం చేస్తారండి? చనిపోతారంట, కాలం ఇంకా రాకముందే కదా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు నీకు ఆవశిస్తానంటున్నాడు. నీ పిల్లలను చూస్తావు నీవు. మరి 4వ తరాన్ని ఎంతమందిని చూశాడంట? 4వ తరాన్ని చూశాడంట. దేవుడు ఎంత కృపను ఇస్తున్నాడో చూడండి, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. మరి ఇంత పెద్ద వయసు వచ్చేదాకా ఉన్నారంటే అదేంటి? అది కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆవిషే. నిజంగా మన కళ్ళ ముందు ఎంతోమంది చిటుకు మనకంటే చిన్నవాళ్ళు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు కదా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆవిషిచ్చేవాడుగా ఉన్నాడు. అందుకని చూడండి, 128వ కీర్తన 6వ వచనం. నీ పిల్లలను నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. మరి పిల్లలను చూడటం, తర్వాత సమాధానం. పిల్లల మధ్యలో మరి చాలామందికి సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కానీ దేవుడు ఏమంటాడంటే సమాధానం కూడా ఉంటుందంట. దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడండి కదా. ఇప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఎన్ని చదువుకున్నాం మనం? 2వ వచనంలో ఏమంటున్నాడు? మొదటి ఆశీర్వాదం ఏంటి? నిశ్చయముగా నీ చేతులకు అక్షయతాన్ని నువ్వు అనుభవిస్తావు. 2వ ఆశీర్వాదం, నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలగజేస్తానన్నాడు. 3వ ఆశీర్వాదం, నీ భార్య ఫలించే ద్రాక్షవలే ఉంటుంది అంటున్నాడు కదా. 4వ ఆశీర్వాదం, నీ భోజనపు బల్ల. 5వ ఆశీర్వాదము, నీ పిల్లలను ఆశీర్వదిస్తాను. 6వ వచనంలో అంటున్నాడు, నీ జీవితకాలం అంతయు. 5వ వచనం, నీ జీవితకాలం అంతయు యెరూషలేములో క్షేమం కలుగుట చూస్తావు. యెరూషలేములో క్షేమం, నీ నగరంలో క్షేమం, నీ ఇంట్లో క్షేమం కలుగుతూ చూస్తావు. మరి 6వ వచనంలో అంటాడు, నీ పిల్లలను నువ్వు చూచేదావు అంటున్నాడు. ఎంత ఆశీర్వాదమో చూడండి. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది కట్టు కాదు, లేకపోతే పిట్ట కాదు, లేకపోతే మనుషులు రాసేది కాదు. దేవుడు అబద్ధం ఆడనేటువంటి దేవుడు. మనుషులను ఆశీర్వదించాలని, మనుషులను దీవించాలని ఈ లోకములు ఎంతో ధన్యులుగా చేసి పరలోక రాజ్యానికి కూడా తీసుకుని పోతాడు. ఈ భూమి మీద ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన త్రోవల యందు, మొదటి వచనం చదువుకుందాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారిని దేవుడు ధన్యులుగా చేస్తాడండి. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. నీ పిల్లలను, నీ భార్యని, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ చేతి పనిని, నీ కలిగినంతటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన త్రోవలందు మనం నడుచుకోవాలి. ఆయనకు లోబడాలి. ఆయనకు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవలందు మనం నడుచుకోవాలి. ఆయన మార్గములందు మనం నడుచుకోవాలి. ఆయన ఆలోచన ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. మనం ఏ పని చేసినా ఇది దేవుని చిత్తమేనా, దేవుని ఆలోచనేనా, లేకపోతే నా సొంత తలంపుల ప్రకారం నడుచుకుంటున్నానా? మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే ఏ పని చేసినా సరే దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మనం చేయాలి. మనలో ఏముండాలి? ఆశీర్వాదం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అందుకని ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో
దేవుడు నరులను సృష్టించిన తర్వాత దేవుడు మొట్టమొదట వచ్చిన మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అన్నాడు. అంటే దేవుడు ఎంత ఆశీర్వాదం. దేవుడు కోరుకునేది ఏంటంటే మనుషులు ఆశీర్వాదకరంగా ఉండాలని, మనుషులు దీవెనకరంగా ఉండాలని, మనుషులు ఎంతో ఈ భూమి మీద శ్రేయస్కరంగా ఉండాలని దేవుని ఉద్దేశం. ఎవరు నశించిపోవడం దేవునికి చిత్తం కాదు. అందుకని బైబిల్లో మన మత్తయి సువార్తలో చదవవలసిన లేదు, కానీ ఈ చిన్నవాళ్ళ ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు, అందరూ ఆశీర్వదించబడాలని. కాబట్టి ఆయనకి భయపడాలి. చాలాసార్లు ఆయన ఎక్కడున్నాడు, ఆయన చూడట్లేదులే అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా ఉంది. మన ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఉంది. మనల్ని ఎప్పుడు దేవుడు గమనిస్తూనే ఉంటాడు. మన ఆలోచనలు, మన తలాంపులు, మన మెదడులో తిరుగుతున్నటువంటి ఆలోచనలు, మనం దేవునికి ఎంతగా మనం ప్రీతికరంగా ఉంటే అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం దాన్ని గ్రహించుకోవటం లేదు, దాన్ని మనం వినటం లేదు, దాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. దేవుని యొక్క త్రోవలేని మనం నడుచుకోకుండా వెళ్ళిపోయి మనం ఎంతో నష్టంలోకి వెళ్ళిపోతున్నాం. దేవుని యొక్క దీవెని మనం పోగొట్టుకుంటున్నాం అనమాట. ఎందుకంటే దేవుని యొక్క దీవెని మనం సరిగా ఉపయోగించుకోవటం లేదు. కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా మనం చేయటం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఉదాహరణకి ఈ మైక్ ఉంది, దీన్ని ఏం చేయాలి? ఈ పక్కన పెట్టే మాట్లాడాలి. లేదు నేను ఇది పెట్టి మాట్లాడతాను అన్నాను అనుకోండి, పని చేస్తుందా? చెప్పండి. చేయదు. ఏం చేయాలి? ఇదే పెట్టి మాట్లాడాలి. అప్పుడే ఏమైద్ది? అందరికి వినపడుద్ది. లేదా నేను దీన్ని కట్ చేసి మాట్లాడాలనుకున్నాను, ఉపయోగపడుద్దా? ఉపయోగపడదు కదా. కుటుంబం కూడా అంతే. ఇప్పుడు ఆ యాంప్లిఫైయర్ ఉంది, దాన్ని కూడా ఏం చేయాలి? అది ఉపయోగపడాలంటే దాన్ని కరెంట్ ప్లగ్లో పెట్టి దానికి ఒక స్విచ్ ఉంది, ఆ స్విచ్ చేయాలి. దాన్ని ఆన్ చేసి సరైన రీతిలో దానికి సౌండ్ కరెక్ట్గా పెట్టి అప్పుడు దీన్ని ఆన్ చేస్తే వస్తుంది. దేవుని ఆశీర్వాదాలు కూడా అంతే. దేవుని విధానంలో మనం చేయాలి, దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకోవాలి, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకోవాలి. ఎట్లా చేస్తే ఇది పనిచేస్తే అనేది మనకు తెలుసు, కానీ దాన్ని మనం చెయ్యం. ఎట్లా చేస్తే ఆశీర్వాదం వస్తుంది అనేది మనకు తెలుసు, కానీ మనం ఏం చేయము, దాన్ని మనం చేయము. ఎందుకంటే దేవుని ఆలోచన వేరు, మన ఆలోచనలు మన తలంపుల ప్రకారంగానే మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, సహోదరుడా సహోదరి, నేను నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దేవుడు కోరుకుని మన యొద్ద నుండి ఏం కోరుకుంటున్నాడు? ఈ 128వ కీర్తనలో 3 విషయాలు కోరుకుంటున్నాడు. ఒకటి భక్తి కలిగి ఉండాలి, రెండోది భయం కలిగి ఉండాలి, మూడోది ఆయన త్రావలేదు. మీరు నడిచినట్లయితే 7 ఆశీర్వాదాలు నేను మీకు ఇస్తానంటున్నాడు దేవుడు కదండి. ఈ దేవుడు పరలోకం నుండి పలికించినటువంటి మాటలు, స్వయంగా పరిశుద్ధాత్మ చేత రాయించినటువంటి మాటలు. మనం దాన్ని ఏం చేస్తాం? అసలు కొంతమంది కీర్తనల గ్రంథం అంటే ఏదోలే అన్నట్టు విడిచిపెట్టేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని. అంతేకాదు, యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? నీ కొరకే నా కొరకే ఎందుకు వచ్చినాడు? ఆయన మనల్ని రక్షించాలని. మనం అందరం నరకానికి వెళ్లకుండా ఈ భూమి మీద పరిశుద్ధులుగా చేయబడి, ఆయన రక్తంతో కడగబడి, మనం శుద్ధులుగా చేయబడి పరలోక రాజ్యానికి పోవడానికి. ఇలా ఒక దినం రాబోతుంది, ఏవి మనం అమ్మటే రావు. ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఐశ్వర్యం, మన పొలాలు, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏది కూడా మనం అమ్మటే రాదు కదండి. ఒక దినం వస్తుంది, ఆ రోజున మరి మనకు ఒక పరలోక రాజ్యం కావాలి. ఈ లోకంలో మనకిష్టం వచ్చినట్లు జీవిస్తే పరలోక రాజ్యం లేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు జీవించాలి. అందుకే యేసుప్రభువారు ఏమంటాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడనూ పరలోక రాజ్యానికి రాలేడు అంటాడు. యేసుప్రభువారు దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, ఆయన ఎంతో తగ్గించుకుని ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి తల్లి గర్భంలో జన్మించి, కన్యక గర్భంలో జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఎన్నో నిందలు అవమానాలు పొంది కలవటి చిలువలో యేసుప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టినాడు. ఉదయకాలం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకు? మనల్ని రక్షించాలని, మనల్ని మోక్షరాజ్యానికి తీసుకుని వెళ్ళాలని, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని కదండి. యేసు రక్తం ఏం చేస్తుంది అంటండి? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మనం నమ్మాలి, నమ్మితే నీ పాపాన్ని తీసివేస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు పుట్టిన బిడ్డలకు ఏం చేస్తారండి? నిండు జీవితానికి 2 చుక్కలంట. ఏంటి చెప్పండి? నిండు జీవితానికి 2 చుక్కలు. ఏంటిది అది? పిల్లలు పుట్టంగానే చెప్తారు కదా, పోలియో.
కదా. మనం ఏం చేస్తాం, మనకు పిల్లలు పుట్టంగానే మొట్టమొదట పోలి అక్కడ వేపిస్తాం. అక్కడ ఏం రాసి ఉంటుంది, నిండి జీవితానికి 2 చుక్కలని. ఆ 2 చుక్కల ఆ 2 చుక్కలు అయితే పోలియో రాకుండా ఉంటుందా? తొక్కేం కాదా అని మనం మానేసామనుకోండి, పోలియో వస్తుందా రాదా? వస్తుంది. ఏసు రక్తం కూడా అలాంటిదే. ఏసు రక్తంతో మనం కడగబడాలి. ఏసు రక్తం కూడా శక్తివంతమైంది. అందుకే బైబిల్ చెప్తుంది, ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుందంట, పవిత్రులుగా చేస్తుంది అనమాట. ఆ పోలియో డ్రాప్స్ కంటే కూడా శక్తివంతమైనది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. ఆ రక్తాన్ని కలువరి చిలువలో యేసు ప్రభువారు నీ కొరకే నా కొరకు కార్చినాడు. ఆ కలువరి చిలువలో ఆఖరి రక్తం బొట్టు వరకు కూడా ఉదయకాలం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు కలువరి చిలువలో వేలాడినాడు. నీళ్లు లేవు, నీళ్ళు అని నాకు నేను దప్పికొరుస్తున్నానని కేకలు వేసి చనిపోయినాడు. ఎవరి కొరకు? మన కొరకే. మన అపరాధం నిమిత్తం, మన పాపం నిమిత్తం. దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన ఈనాటికి కూడా తన చేతులను చాస్తూ ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఇదిగో నీ కొరకు నా చేతులను చాస్తూ ఉన్నాను. ఏమని పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకునిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ఈనాటి వరకు కూడా దేవుడు పిలుస్తున్నాడు. కానీ మనం ఏం చేయట్లేదు, వెళ్ళటంలే. ఆయన మనం నమ్ముకోవట్లేదు, ఆయన యొద్దకు వెళ్ళటం లేదు. మన దేవుడు కాదండి, ఎవరో దేవుడు ఆయన. మా కులానికి సంబంధించిన దేవుడు కాదు ఆయన. చాలామంది ఇట్లా దేవుణ్ణి, లోకరక్షకుణ్ణి, దేవుడు మన కొరకు భూమి మీదకి వచ్చి మన కొరకు చనిపోయి మన కొరకు ప్రాణం పెట్టినవాడు. ఈ లోకంలో మనకు ఎంతోమంది సహాయం చేసేవాళ్ళు ఉంటారు, ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు ఉంటారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే మనల్ని బలపరిచే వాళ్ళు ఉంటారు, మనల్ని అన్ని రకాలుగా ఆదుకునే వాళ్ళు ఉంటారు. కానీ మన కొరకు ప్రాణం పెట్టినాడు ఒక్కడు కూడా లేడు. మన కొరకు ప్రాణం, మన కొరకు మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు, మన తల్లిదండ్రులు మన కొరకు ప్రాణం పెట్టరు. యేసయ్య మాత్రమే నీ కొరకు ప్రాణం పెట్టాడు. అంతగా యేసయ్య నిన్ను ప్రేమించాడు. ఈ భూమి మీద ఉండగా నిన్ను ఆశీర్వదించాలని, తర్వాత మోక్షరాజ్యానికి దేవుడు నిన్ను తీసుకుని పోతాడు. ఒక దినం వస్తుంది మనకు వృద్ధాప్యం వచ్చేస్తుంది, ఒక దినం వస్తుంది మనం కన్నుమూయాలి. అప్పుడు ఎక్కడికి పోతావు? నువ్వు యేసు ప్రభువారు నమ్ముకోకపోతే ఈ భూమి మీద నువ్వు ఆయన నమ్ముకోవాలి. బైబిల్ చెప్తుంది. నమ్మకపోతే బైబిల్ ఏం చెప్తుంది? నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. నువ్వు నమ్మలేదనుకోండి, శిక్ష విధించబడుతుంది, నరకానికి వెళ్ళిపోతావు. అగ్గి నారదు, పురుగు సావదు. అయితే దేవుడు ఏమంటాడంటే, నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని బైబిల్లో రాయబడింది, నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. మన కొరకు ఈ లోకానికి యేసయ్య నీ కొరకు వచ్చాడు. యేసయ్యని మనమే ఈ భూమి మీదకి తీసుకుని వచ్చినాం. మనం ఆయన మీద ఉమ్మి వేసినాం, ఆయన గడ్డాన్ని బీగి వేసినాం. ఆయన మన కొరకే కొరడాలతో కొట్టబడుతూ వచ్చినాడు. బైబిల్లో రాయబడింది, మరి సారలుగా దున్నినారంట. ఆయన ఈపిని ఏం చేశారండి? సారలుగా దున్నినారంట. ఒక వ్యవసాయకుడు పొలాన్ని ఏ రీతిగా దున్నుతాడు, ఆ రీతిగా యేసుప్రభువు వారి యొక్క శరీరాన్ని ఆ కొరడాలతో తీసుకుని కొడుతూ ఉంటే కొరడ 2 మీటర్ల పొడవు ఉంటుందంట. దానికి చివరిలో మరి గాజు ముక్కలు ఉంటాయి, మధ్య మధ్యలో కూడా గాజు ముక్కలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. ఆ కొరడా పెట్టి కొడితే అది శరీరం ఎక్కడెక్కడి నుంచో పీక్కుని వస్తుందంట. అంత భయంకరంగా యేసుప్రభువు వారు నీ కొరకు శిక్షణ అందినాడు. దేవుడే నీ కొరకు ప్రాణం పెట్టి, దేవుడే నీ కొరకు ఈ భూమి మీదకి వస్తే నువ్వేమంటున్నావు అంటే, నాకు యేసుప్రభువు ఎవరు నాకు తెలియదండి, నాకు అవసరం లేదు అంటున్నావు. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని ఏం చేస్తున్నావు? త్రోసివేస్తున్నావు. కాబట్టి ఈ రాత్రి కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా అట్టి ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. ఈ భూమి మీద కూడా దేవుడు నీ హృదయంలో శాంతి, సంతోషం, నెమ్మది దయచేస్తాడు. ఈ 128వ కీర్తనలో ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వాలని, నిండు వృద్ధాప్యమొచ్చే వరకు కూడా దేవుడు నిన్ను కాపాడి ఆరోగ్యంగా ఉంచాలని, దేవుడు నీ భూమి మీద పవిత్రంగా ఉంచి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని పోవాలని యేసుప్రభువు వారు కోరుకుంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారని దేవుని వాక్యం రాయబడింది. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే చాలు. మన మధ్యలో ఉన్నాడు ఆయన, మనకు కనపడ్డు, మనతో మాట్లాడతాడు. విశ్వాసం ఉంచి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచితే యేసయ్య నీతో మాట్లాడతాడు. మాట్లాడేటువంటి దేవుడు. నువ్వు అనుకోవచ్చు ఏం మాట్లాడతాడు అనుకోవచ్చు, కానీ నువ్వు విశ్వాసం ఉంచి మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన విశ్వాసం ఉంచాలి, మాట్లాడే దేవుడు ఆయన. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు.
ఈ రాత్రే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. యేసుప్రభువు వారు గొప్ప దేవుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, తిరిగి లేచిన దేవుడు, మరలో ఒక దినాన్ని రాబోతున్నటువంటి దేవుడు. కాబట్టి మనం కూడా విశ్వసించి ఆయన త్రోవలేందు మనం నడుచుకుంటే ఆ దేవుడు మనలను దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మరి మనము ఈ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరాలు దేవుడు తీర్చినట్లు, వెంకటరత్నం గారిని దేవుడు ఆరోగ్యం ఇచ్చి దేవుడు కాపాడి తనను కూడా దేవుడు రక్షించుకున్నట్లు, కృష్ణకుమార్ అక్కను కూడా దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు, వాళ్ళకి ఇచ్చిన మరి 2 కొడుకులు, కోడళ్ళు, వాళ్ళకి ఇచ్చిన పిల్లలు, అలాగే కూతురు, అల్లుడు, వారికి ఇచ్చిన పిల్లలు, దేవుడు వారిని దీవించి ఆశీర్వదించినట్లుగా, మరి వారి పిల్లలను కూడా దేవుడు రక్షించుకున్నట్లుగా వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో మరి ఈ కుటుంబం కొరకు మనం మరి ఒక 4 ఈ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబంలో ఉన్న అక్కర్లన్నీ దేవుడు తీర్చినట్లు, ఈ కుటుంబంలో ఉన్న అవసరాలు దేవుడు తీర్చి ఈ కుటుంబాన్ని బలపరిచినట్లుగా మరి సహోదరులు ప్రార్థన చేయండి. నాగరాజు అన్న, నాగేశ్వరరావు అన్న, సంటి అన్న, అలాగే జయరాజ్ అన్న ప్రార్థన చేస్తారు. చేయండి.